ఇక విశాఖలో గంటా శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రతిపక్షం అనేది హోదా కల్పిస్తారు అంతే తప్ప నాకు ఏదో చిన్నపిల్లడు కానీ మారం చేసినట్టుగా నాకు సీట్లు రాకపోయినా సరే నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తానని చెప్పి మొత్తం ఈ 1 year పాటు అసెంబ్లీ కూడా రాకుండా అసెంబ్లీ ఎగ్గొట్టి తిరుగుతున్న వ్యక్తి. సరే, ఇది ఆ రోజు జరిగిన విజయాలు వాటికి సంబంధించి మొత్తం మెజార్టీలు ఇవన్నీ కూడా మీకు తెలుసు. మొత్తం రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీస్ మన జిల్లాలో 2 రావటం, అందులో మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నుంచి అతనికి 95,000 పైన ఓట్లు మెజార్టీ అతను రావటం, 93,000 ఓట్ల మెజార్టీ మనకి భీములలో రావటం, మూడోది 92,000 అక్కడ మంగళగిరిలో లోకేష్ బాబు గారు రావటం. ఇట్లాగా టాప్ 90 మెజార్టీలు 3 కూడా 2 ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి, 1 అక్కడ ఉన్నాయి. అయితే ఇది ఎందుకు ఇవన్నీ కూడా ఉపద్ఘాతం చెప్తా ఉన్నానంటే, ప్రజలు ఎంత మొహం మత్తారంటే అసలు వైఎస్ఆర్ పార్టీని భూస్థాపితం చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో ఆ రోజు మొన్న ప్రజలు అవతల పార్టీ క్యాండిడేటు లేకపోతే ఇంకోట ఏవి కూడా చూడకుండా ఎట్టి పరిస్థితుల్లో జగన్ అనే వ్యక్తి మళ్లీ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రానికి ప్రమాదం ఉంది, మన జీవితాలకి ఇబ్బంది ఉంది, అటువంటి జగన్ ని భూస్థాపితం చేయాలి, ఆ పార్టీని భూస్థాపితం చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో, అంత కసితోటి, భయంతో, ఒక కోపంతో అన్ని కలిపి వచ్చిన ఫలితమే మన అటువంటి మెజార్టీలు కానీ ఆ సీట్లు కానీ వచ్చినాయని చెప్పడానికి ఏమాత్రం కూడా ఇది లేదు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైనా ప్రజల తీర్పుని రాజకీయ పార్టీలు అంటే దాన్ని ఒక దీనికి తీసుకొని ఏంటి, ఎందుకు ఇటువంటి రిజల్ట్ వచ్చింది, ఎక్కడ మిస్టేక్ జరిగింది, మనం మేనిఫెస్టోలో ఏం చెప్పాము, ప్రజలకు ఏం చేశాము, మనం ఎందుకు ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారని దాన్ని సమీక్ష చేసుకుంటారు. సమీక్ష చేసుకుని ఆ తప్పులు ఏమన్నా ఉంటే ఆ తప్పులు రెక్టిఫై చేసుకుని మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతో పాటు కలిసి పనిచేసి వాళ్ళ యొక్క దీన్ని పొందాలని ఎవరైనా ట్రై చేస్తారు. కానీ మనకు తెలుసు, ఊరందరిది ఒక దారి అయితే ఉలుపు కట్టిది ఒక దారి అంటారు. అట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుని ఆయన తెలుసుకోవట్లా. ఆయన చేసిన తప్పుని తెలుసుకోకుండా ఆయన ప్రజలది తప్పు లేకపోతే ఓట్లేసిన ఏళ్ల తప్పు అంటున్నారు తప్ప ఆయన తప్పు అని ఆయన అనుకోవట్లా. అంటే ఒక ప్రజల తీర్పును కూడా అపహాస్యం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సరే, 1 year అయింది. మేము యాక్చువల్గా ఈరోజు ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు, అన్ని కార్యాలయాల్లో కేక్ కటింగ్లు, మా వాళ్ళు కూడా బొగ్గలే తీసుకుని వచ్చారు. 1 year అయింది, బొగ్గలు ఇవ్వాలని సెలబ్రేషన్ చేసుకుని ప్రజలు కూడా ఒక రకమైన దీంట్లో ఉంటే, మరి విడ్డూరంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి హడావిడి చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ రోజుని ఒక వెన్నుపోటు దినోత్సవంగా చేయాలి, విద్రోహ దినంగా చేయాలి, లేకపోతే ప్రజల్లో ఇవన్నీ కూడా చేయాలని ఒక వాళ్ళు నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ హడావిడి చేస్తూ నిన్న మొన్న మన నాయకులు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడే పొద్దు నుంచి చెప్తా ఉన్నారు, మన వాళ్ళు అడిగితే అక్కడక్కడ రోడ్ల మీద ఈ పెట్టుకొని తిరుగుతూ లేకపోతే వాళ్ళు పత్రికా సమావేశాలు పెట్టి వాళ్ళు కూడా హడావిడి చేస్తున్నారు. నేను మీ ద్వారా వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, అసలు అతనికి మైండ్ బహుశా తెలిసి మొన్న వచ్చిన రిజల్ట్కి ప్రజలు చూపిస్తున్న ఆదరణకి దీనికి చూసి జగన్మోహన్ రెడ్డి బహుశా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆయనకి ఏమాత్రం దిమాగా బాగుంటే ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు అనేది సమీక్ష చేసుకోకుండా ఇంకా ప్రజలను అపహాస్యం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే, నేను గతంలో చెప్పినట్టుగా అది మునుగుతున్న పడవ అని చెప్పింది కాదు, ఇక అది పడవ మునిగిపోయింది, ఆల్రెడీ అది పూర్తిగా మునిగిపోయినట్టే. చరిత్రలో మళ్లీ చదువుకునే విధంగా అలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన ఒకటి అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఈరోజు ఎందుకు ఈ విద్రోహ దినము లేకపోతే వెన్నుపోటు దినము ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అటువంటి ఏదైనా బాబాయ్ హత్య విషయంలో కానీ లేకపోతే ప్రజలకు వెన్నుపోటు పడటంలో కానీ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక శ్మశానంలాగా తయారు చేసిన అమరావతిని తిరిగి పునర్నిర్మాణం చేస్తూ దాన్ని గాడిలో పెడుతున్నందుకు విద్రోహ దినం చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను. లేదు, ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడిగా ఉన్న పోలవరాన్ని మళ్లీ కేంద్రంతో మాట్లాడి దాన్ని మళ్లీ గాడిలో పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తున్నా, అందుకోసం నువ్వు ఈ వెన్నుపోటు దినంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి
ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉత్తరాంధ్రకి యువతకి ఉపాధి కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు నువ్వు వెనుపోటుతనంగా చేస్తున్నావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే 5 ఏళ్లు నువ్వు అధికారంలో ఉండి రైల్వే జోను ఊసెత్తకపోతే మళ్లీ ఆ రైల్వే జోను సాధించుకొని ఈరోజు దానికి పనులు చేపడుతున్నందుకు ఈ విద్రోహ దినం చేస్తున్నామని చెప్పి కూడా నిన్ను అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే మెట్రో గత 5 ఏళ్లలో కనీసం దానికి ఊసలేదు. మరి ఈరోజు 17,232 కోట్ల రూపాయలతోటి దానికి డిపిఆర్ కూడా రెడీ చేసి ఇప్పుడు మొత్తం దానికి ఆ కన్సల్టెంట్ టెండర్లు కూడా పిలిచి మరి ముందుకెళ్తున్న తరుణంలో దానికి విరుద్ధంగా ఈరోజు నువ్వు ఈ వెనుపడుతనం చేస్తున్నావు అని చెప్పి నిన్ను అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్ని పిల్లి మొక్కలు వేసావో అందరూ చూసాం. అటువంటి 5 ఏళ్లు కనీసం ప్రధానమంత్రికి తీసుకెళ్లి ఒక్కసారి ఆ అంశం కూడా మాట్లాడకుండా దాన్ని ఒక రకంగా ప్రైవేటైజేషన్ కావడానికి ప్రోత్సహించిన వ్యక్తిగా చరిత్రకెక్కిన నువ్వు ఈరోజు కేంద్రంతో 12,000 కోట్ల సాయం తీసుకొచ్చి మళ్లీ దాన్ని ఘాట్లో పెడుతున్నందుకు వెనుపడుతనం చేస్తున్నావు అని చెప్పని అడుగుతా ఉన్నాం. అంతేకాదు కడపలో ఏదైతే నువ్వు 5 ఏళ్లు అలా అదిగో ఇదిగో అని ఊరించి చివరికి ఏమీ లేకుండా చేసిన జిందాల్ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఈ నెలలో దానికి కార్యక్రమాలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి దాని వర్కులు కూడా మొదలవుతున్నందుకు ఈ వెనుపడుతనం చేస్తున్నాం అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 50,000 గుంతలు గతంలో ఎక్కడ చూసినా కూడా అన్ని గుంతలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. ఆర్ఎండ్బిలో ఒక 25,000, అలాగే మన ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక 25,000, దాదాపు 50,000 గుంతలు ఆన్ రికార్డ్ ఈ 1 year లోపే మొత్తం ఆ రాష్ట్రంలో పూడ్చి దాన్ని మొత్తం చేసినందుకు వెనుపడుతనం చేస్తున్నామని అడుగుతా ఉన్నాం. అంతేకాదు 12,000 కిలోమీటర్లు దీనికి సంబంధించిన పిఆర్ రోడ్స్ మొత్తం ఈ రాష్ట్రంలో 1 year లోపే ఒక గిన్నిస్ రికార్డ్. అది మొత్తం ఒకే రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో 12,000 పైగా గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఇన్ని వర్కులు స్టార్ట్ చేసి ఒక చరిత్ర సృష్టించినందుకు ఈరోజు వెనుపడుతనం చేస్తున్నామా అని చెప్పి కూడా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటే ఈరోజు ఆయన అంటా ఉన్నారు, మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో 2019. ఆ మేనిఫెస్టో చూసి ప్రజలు ఆయన కూడా ఒకసారి నమ్మారు. ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ అని 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన తర్వాత ఆయన మేనిఫెస్టోలో ఏ అంశాలు అమలు చేశాడు ఇవన్నీ ఒకసారి మాట్లాడుకున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో మేము కూడా పెట్టాం. తెలుగుదేశం మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా అన్ని ఉన్నాయి. దాంట్లో కూడా మేము సూపర్ 6 అని ప్రధానంగా కొన్ని అంశాలని హైలైట్ చేశాం. ఆ సూపర్ 6 అంశాలు ఇవి మీ అందరూ కూడా తెలుసు. దాంట్లో అన్ని 6 అంశాల్లో కూడా మీకు నేను డీటెయిల్డ్ గా ఏ అంశం చెప్పాం, ఏది అమలు చేస్తాం అన్ని కూడా మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. అలాగే మా ఓవరాల్ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో మీ అందరూ కూడా అప్పుడు ఇచ్చాం. ఇది ప్రజాగళం పేరుతోటి ఉమ్మడి మేనిఫెస్టో మొత్తం ఏదైతే కలిసి పార్టీ అన్ని పోటీ చేసి అందరం కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. అలాగే వాటితో పాటు వైఎస్ఆర్ మేనిఫెస్టో ఉంది. ఇక్కడ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అప్పుడు కానీ ఒక ప్రామిస్ చేసిన అంశాన్ని అడిగితే ఏంటే ఎందుకు నువ్వు చేయమంటే ఆయన చెప్పేవాడు, ఏదైనా ఒక అంశం చెప్పామంటే అది వెంటనే చేయాలని కాదు, మాకు 5 ఏళ్లు మ్యాండేట్ ఉంది, ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా మేము దాన్ని అమలు చేయొచ్చు అని చెప్పి ఆ రోజు ఒక్క 1,000 రూపాయల పెన్షన్ కరెక్ట్ గా 250 ప్రతి సంవత్సరం, ఆ నెక్స్ట్ సంవత్సరం 250 రూపాయలు, ఇట్లాగా 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టింది ఆయనకి. ఇప్పుడు చాలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది, ఆయన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశాడని చెప్పడానికి. అటువంటిది మేము వచ్చిన మొదటి నెలలో